వృశ్చిక రాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖు వరకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. అప్పటి వరకు శని భగవానుడు మీ 4వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలోనే ఉంటాడు. 29వ తారీఖున మార్చ్ 29న కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తాడు, అంటే మీ 5వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి మార్చ్ మాసంతో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా ముగుస్తుందండి. ఒక రకంగా వృశ్చిక రాశి వారికి అభినందనలు చెప్పవచ్చు. ఈ సంచారం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే 2027 జూన్ 3వ తారీఖు వరకు శని అదే స్థానంలో ఉంటాడండి. 26 నెలల పాటు శని సంచారం అనేది మీనరాశిలో కొనసాగుతుంది. శని భగవానుడు మీ 3వ ఇంటికి 4వ ఇంటికి అధిపతి అండి. అర్ధాష్టమ శని ముగిసిన తర్వాత వృశ్చిక రాశి వారికి శృంగార సంబంధాలు అనేవి బలపడతాయి. అంటే మీ ప్రియమైన వారికి ఇంకొంచెం దగ్గర అవుతారండి. ఇంతకుముందు వృశ్చిక రాశి వారు సత్సంబంధాల విషయంలో ప్రియమైన వారికి వీరికి మధ్యమైన తేడాలు వచ్చినట్లయితే మార్చ్ మాసం తర్వాత అవన్నీ కూడా తొలగిపోతాయి. బంధం అనేది పటిష్టంగా మారుతుందండి. ప్రేమ విషయంలో మాత్రం చిత్తశుద్ధితో ఉంటారు. మీరు ఇష్టపడే వ్యక్తిని వివాహం చేసుకునే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. చాలా వరకు అన్ని విషయాలలో మంచి ఫలితాలే ఉంటాయండి. కాకపోతే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, 5వ ఇల్లు అనేది పిల్లలకు సంబంధించినది. కాబట్టి వృశ్చిక రాశి వారికి సంతానం కనుక ఉన్నట్లయితే వారి పిల్లలతో టెంపరీ వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తాత్కాలిక అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయమైనా సరే, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, వారికి సంబంధం ఉన్నా లేకపోయినా పిల్లలు ఎదిగిన వారైతే కనుక వారితో చర్చించటం మంచిది. లేకపోతే అవే అపార్థాలకు దారితీస్తాయి. పిల్లలతో సంబంధం విషయంలో పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మిగిలిన ఏ విషయాన్ని శని భగవానుడు డిస్టర్బ్ చేయడండి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కొత్త కొత్త సామాజిక పరిచయాలను కూడా ఏర్పరచుకుంటారు. సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుందండి. ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తం మీద మీ సోషల్ ప్రొఫైల్ అనేది మెరుగుపడుతుందండి. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో పోల్చుకుంటే, ఆ కాలంతో పోల్చుకుంటే మార్చ్ మాసం తర్వాత నుండి 2027 జూన్ మాసం వరకు మీకు బాగుంటుందండి. అయితే మధ్యలో శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదెప్పుడంటే 2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు, తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యలు రావటం కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అయితే 2025 సంవత్సరం అనేది వృశ్చిక రాశి వారికి బాగుంటుంది అని చెప్పవచ్చు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ముగిసిపోతుంది కాబట్టి చాలా వరకు విముక్తి లభిస్తుందండి. ఉద్యోగపరంగా మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది పొందగలుగుతారు. కాబట్టి కష్టపడి పని చేసి మీ భవిష్యత్తు అనేది బాగుండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ స్పెక్యులేషన్లో కానీ పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వారికి కూడా అనుకూల కాలమే. అలానే వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాల పైన ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా ఆధ్యాత్మికత పైన కూడా ఆసక్తి అనేది పెరుగుతుందండి. విజయవంతంగా ఉద్యోగాన్ని మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా వేరే కంపెనీకి మారాలనుకున్నా వారికి కూడా బాగుంటుందండి. ప్రాజెక్టులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతకు ముందు చెప్పినట్లుగా జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలనేవి నివారించటమే మంచిది. మీకు చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నాలు మాత్రం ఈ మధ్యలో చేయవద్దండి. మీకు అనుకూలం కాదు. ఈ రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ గురించి మరీ ఎందుకు చెప్తున్నాను అంటే జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటే ఎవరైతే ఎక్కువ డబ్బుకు ఆశపడి కానీ లేకపోతే ఎక్కువ ప్యాకేజ్ని ఆఫర్ చేస్తున్నారనో ఒక కంపెనీలో రిజైన్ చేసేసి చేతిలో ఏమీ ఆఫర్ లేకుండా ఉన్న అవకాశాన్ని ఎవరైతే వదిలేసుకుంటారో వారు మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం జాగ్రత్త
జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చిన్న నష్టం ఉంటుంది అని మీకు అనిపించినా వాటి వైపు వెళ్ళవద్దు. మళ్ళీ ఆ తర్వాత కాలం బాగానే ఉంటుందండి. పిల్లల విషయంలో మాత్రం కొన్ని చింతలు ఉండవచ్చు. మీ పర్సనల్ లైఫ్లో మాత్రం పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నాయి, ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా బాగానే వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుని సంపదను పోగు చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఆర్థిక విజయాలను సాధిస్తారండి. ఎవరైతే అంకిత భావంతో పని చేస్తారో, అంకిత భావంతో కోర్సులను నేర్చుకుంటారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు, ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతులు వచ్చే అవకాశాలు, గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మాత్రం 2025లో మాత్రం మీరు చేసే కృషియే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందండి. ఇంతకుముందు అంటే శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు రిజల్ట్స్ అనేవి కాస్త డిలే అయ్యాయి. ఇప్పుడు మాత్రం శని భగవానుడు కష్టానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు కాబట్టి గుర్తింపు అనేది సాధ్యమేనండి. మీ పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, సత్సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా ప్రణాళిక ప్రకారం అన్నీ జరగకపోవచ్చు, కానీ మీ కుటుంబం యొక్క సపోర్ట్ అనేది మీకు ఎల్లవేళలా ఉంటుందండి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. వృశ్చిక రాశి వారు భయపడవలసిన అవసరం లేదు, అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులతో సంభాషించేటప్పుడు, మీ పెద్దవారితో, మీకంటే ఎక్కువ వయసు వారితో సంభాషించేటప్పుడు మాత్రం కాస్త మర్యాదగా మాట్లాడండి. మీరు అమర్యాదగా మాట్లాడకపోయినా కొంచెం ఎటకారంతో మాట్లాడటం వల్ల అవతలి వారు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే విద్యా విషయంలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయండి. కొత్త నైపుణ్యాలను, కొత్త కోర్సులను నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించండి. అయితే ఏకాగ్రతతో ఉండాలండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలు పరధ్యానంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవటానికి వెళ్ళే వాళ్ళకి ప్రయోజనకరంగానే ఉంటుంది, కానీ విదేశాలలో ఉండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సామాన్య కాలమేనండి. పై చదువులు చదవాలి అనుకుంటున్న వారికి మాత్రం స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే యూపీఎస్సి కానీ, నీట్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ పరీక్షలు కానీ, లేదా ఇతర పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో అటువంటి విద్యార్థులు విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అర్ధాష్టమ శని పూర్తయిన తర్వాత స్లోగా రికవర్ అవ్వగలుగుతారండి వృశ్చిక రాశి వారు. స్లోగా వారి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే తాగే అలవాటు, ధూమపానం తీసుకునే అలవాటు ఎవరికైతే ఉందో, లేదా కాలేయం కానీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో గతం నుండే ఎవరైతే బాధపడుతున్నారో, కొత్తగా వచ్చే సమస్యలు అయితే కాదండి, గతంలో కాలేయానికి మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా వీరికి మాత్రం కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. మీకు చిన్న అనుమానం వచ్చినా వెంటనే అవసరమైతే చెకప్కు వెళ్ళండి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. వీలైనట్లయితే ఆల్కహాల్ను మానేయండి. నాన్ వెజ్ తినటాన్ని కాస్త తగ్గించండి. రోజు వెజ్ తినలేకపోయినా శనివారం నాడు మాత్రం ఆల్కహాల్ను ముట్టకపోవటం, ధూమపానాన్ని పీల్చకపోవటం, మత్తు పదార్థాలను తీసుకోకపోవటం, నాన్ వెజ్ ఫుడ్ని తీసుకోకపోవటం మంచిది.